జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లల్లో కొద్దిగా తేడా కొట్టినాక భారత రాష్ట్ర సమితి అదే బీఆర్ఎస్ వాళ్ళు ఇక రూట్ మార్చినట్లుగా అనిపిస్తుంది. పార్టీ జనంలో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న జోరు మాటలు మాట్లాడిండు. కేటీఆర్ మీటింగ్ లా కార్యకర్తలకు ఒకటి క్లియర్ గా చెప్పిండు. అరే టెన్షన్ పడకుర్రి, ఎక్కడైతే ఓడినామో అక్కడనే మళ్ళా గెలిచి చూపిద్దామని గట్టిగా చెప్పి రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం ఇమ్మీడియట్ గా రెడీ అవ్వాలని చెప్పిండు. ఈసారి తెలంగాణ భవన్ లో పెద్ద మీటింగ్ పెట్టి మనస్సు మొత్తం జీహెచ్ఎంసీ ఎలక్షన్ల మీదే పెట్టిండు. బూత్ కమిటీలు గట్టిగా చేయాలని, నాయకులు కార్యకర్తలు అందరూ గ్రౌండ్ లెవెల్ కి పోయి పని చేయాలని ఆర్డర్ వేసిండు. ఈసారి తెలంగాణ భవన్ లో పెద్ద మీటింగ్ పెట్టి మనస్సు మొత్తం జీహెచ్ఎంసీ ఎలక్షన్ల మీదనే పెట్టిండ్రు. బూత్ కమిటీలు గట్టిగా పని చేయాలని, నాయకులు కార్యకర్తలు అందరూ గ్రౌండ్ లెవెల్ కి పోయి పని చేయాలని ఆర్డర్ వేసిండు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైసలు మందు పంపిణీలు చేసిండ్రు, అట్లనే దొంగోట్లను వాడుకొని గెలిచిందని కేటీఆర్ అన్నాడు. ఇక ఇప్పటి నుంచి ప్రజల సమస్యల మీద పోరాటం చేద్దామని, నిజాయితీగా చూస్తే అది మన విజయమే అని ఆయన గట్టిగా చెప్పుకొచ్చిండు. ఫైనల్లీ బీఆర్ఎస్ పార్టీ ఇక ముందటి పోరాటాన్ని జీహెచ్ఎంసీ నుంచే షురూ చేద్దామని ఫిక్స్ అయినట్టు క్లియర్ అవుతారు.